బాడీ ఉండాలన్నమాట. ఇన్సూరెన్స్ చేసాము, అవి ఉంటే బాడీ ఉంటే దానికి ట్యాగ్ ఉంటుంది. నాలుగు గ్రామాల్లో ఎన్నట్టు తిరిగాం మేము. డిజాస్టర్ దారుణం, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఒక సైక్లోన్ వార్నింగ్ వస్తే, ఒక వరదల వార్నింగ్ వస్తే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన నిద్రపోయేవాడు కాదు. కలెక్టర్లని, ఎస్పీలని, ఆల్ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేసేవాడు, ప్రజల ప్రాణాలు కాపాడేవాడు. ఈరోజు అది కొరత అయిపోయింది. ఇక్కడ మొత్తం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మిస్మేనేజ్మెంట్ వల్ల ఇంత దూరం జరిగిపోయింది. ఇది కేవలం ప్రభుత్వం తప్పు. అందుకనే ఇక్కడ మన వాళ్ళు డిమాండ్ చేశారు, న్యాయమైన డిమాండ్ చేసినారు. ఒకటి, మీ వల్ల మేట పడింది, కంప్లీట్ మేట ఎత్తేయండి. ప్రభుత్వం డబ్బు మాకేం డబ్బులు ఇవ్వద్దు, ప్రతి ఎకరా మేట మీరే తీసేసేసేయండి. అట్నే రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ మొత్తం పోయినాయి. అవన్నీ జాగ్రత్తగా మిస్సింగ్, కొంతమంది చనిపోయినారు, 40 మంది చనిపోయినారు. ఇప్పటికి కొన్ని బాడీస్ దొరకలే, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయండి. ఆఖరాన ఇప్పుడు ఒక మహిళ చెప్పింది, జెర్సీ ఆవు 1,10,000 అంట పాపం, కళ్ళేళ్ళు పెట్టుకుంది. అవన్నీ కొనిచ్చండి. ఇప్పుడు ఇదేంటంటే ఇది న్యాచురల్ కెలామిటీ కావచ్చు, బట్ మేనేజ్మెంట్ తప్పు. మీరే మాట్లాడతారు. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే, సార్ ఒక చెక్ డ్యామ్ ఉండమ్మా, ఒక చెక్ డ్యామ్ కట్టించండి. ముందు మాకు ప్రొటెక్షన్, సారే చెప్పాడు ఇప్పుడు అక్కడ, ప్రొటెక్షన్ వాల్ ఒకటి, రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాతనే ఈ డ్యామ్ ఆపరేట్ చేయండి, చెయ్యారు డ్యామ్ అని చెప్పారు. అటువంటిది చేయటం. నంబర్ 2, మీరు అడిగారు, అది కట్టిన తర్వాత మాకు ఎండాకాలం వాటర్ ప్రాబ్లం వస్తే దానికి కూడా ఆల్టర్నేటివ్ ప్రపోజల్ చేయడం, ఆ తర్వాతనే డ్యామ్ ఆపరేట్ చేయాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరారు. ఇవన్నీ ఇప్పుడు మా నాయకులు మీతో మాట్లాడతారు. రెండోది ఏంటంటే, ఇక్కడ జరిగిన నష్టం ఎంతుంటే అంత ప్రభుత్వం చేసి తిరిగి ప్రజలకు అప్పగిస్తే తప్ప వదిలిపెట్టేది లేదని చెప్పేసి బాబు గారు కూడా చెప్పినారు. ఇది డిజాస్టర్. నేనేమంటానంటే ఈ కడప జిల్లా ముఖ్యమంత్రి, అరే ఇంత ఘోరంగా మనుషులు కొట్టుకోపోతే, ఇళ్ళు కొట్టుకోపోతే, ఆ పొద్దురు పోతే మొత్తం దళిత వాడ కంప్లీట్ ఎక్కడ లేదు. ఎక్కడ తల దాచుకోవాలి మళ్ళీ ఇల్లు కట్టుకుందాక అంటుంటే కళ్ళకి నీళ్లు వస్తున్నాయి. కానీ విమానంలో, హెలికాప్టర్లో పైన తిరిగిపోయాడే ముఖ్యమంత్రి, ఆయనకి మాత్రం కంటిన్యూ ఒక బొట్టు రావటంలే. ఆయన జిల్లాలో మనుషులు చచ్చిపోతే, నిలవన కొట్టుకొని పోతే ఆయన 10 నిమిషాలు ఒక్కొక్క ఊర్లో 10 నిమిషాలు వచ్చిపోయింటే నిన్ను ఈ ప్రజలు క్షమించుండేవాళ్ళు. ఇది క్షమార్హం కాదు ఈ ముఖ్యమంత్రికి అని చెప్పి తెలియజేస్తూ, మా నాయకుడు తుఫాన్ వస్తే, ఏ తుఫాన్ వస్తే ఆయన నిద్రపోయేదిలా, మమ్మల్ని నిద్రపోనిచ్చేదిలా. శ్రీకాకుళంలో 10 రోజులు కాపురం చేసాం, అక్కడే కూర్చున్నాం భార్య బిడ్డలతో, రాత్రి పూట ఏమైపోయింది ప్రభుత్వం ఏమైపోయింది? ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు. అందుకే మనం అందరం నష్టపడుతున్నాం. ఏదేమైనా మీకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తూ